ఏం పేరన్నా? నా పేరు శ్రీనివాస్ అన్న. ఎట్లా కాంగ్రెస్ పాలనలో రైతు పండగ చేసుకుంటుండా? పండుగ లేదు, ఏమీ లేదన్న. పండుగ అనేది పదమే లేదు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షలు తీసుకోండి, నేను డిసెంబర్ 9 తారీఖు నేను మాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 తారీఖు మేము అంతకంటే ఒక 4-5 నెలలు ముందే తీసుకున్నాం. మేము 2 లక్షలే తీసుకున్నాం. ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు. రెన్యువల్ కూడా చేసినాం. మేళ మళ్ళీ ఒక 4,000 ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంట్రెస్ట్ పెరిగినంత మాత్రాన నువ్వే చెప్పినావు కదా 2 లక్షలు తీసుకోమని. మరి 2 లక్షలు ఎందుకు రుణమాఫీ చేస్తలేవు? ఇప్పుడు ఒక 100 రూపాయలు పెరిగిన వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్, వాళ్ళకు కూడా చేస్తలేవు నువ్వు. మరి మాట ఎందుకు ఇచ్చినావు? 2 లక్షలు తీసుకోమన్నావు. సరే ఇప్పుడు మాట మారుస్తున్నావు నువ్వు. 2 కంటే ఎక్కువ నేను అనలేదు. మొన్న పొన్నం అదే శ్రీధరబాబు కాదు, పొన్నం ఆయన పేరు ఎవరో మంత్రి కూడా అంటుండు, నేను చెప్పినా అందరికి చేస్తామని ఏదో ఇంటర్వ్యూలో అంటుండు. అది నువ్వు చెప్పినావు ఆల్రెడీ. 2 లక్షల కంటే ఎక్కువ కూడా మీరు కట్టుకోండి, నేను చేస్తాను. సరే ఎక్కువ వాళ్ళు ఇడిచిపెట్టి నువ్వు 2 కరెక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా నువ్వు మాఫీ చేయలే. రుణమాఫీ కాలేదు. రైతు భరోసా పరిస్థితి, రైతు భరోసా ఇప్పుడు 3వ సీజన్ ఇది. వచ్చినాక ఒకసారి ఇచ్చిండు, మధ్యలో అయితే ఎగ్గొట్టిండు. ఇప్పుడు కూడా 15,000 అని చెప్పిండు. ఒకసారి ఎకరాకు 6,000 ఇస్తా అంటుండు. అదన్న టైంకి ఇస్తే బాగా కదా. 15,000 చెప్పి ఇప్పుడు 12,000 ఇస్తారు. 12,000 ఎకరాకు 12,000 ఇస్తారు. అదే మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇస్తే బాగా కదా. మళ్ళీ అది ఏమనుకుంటారు మరి రైతులు? ఏమనుకుంటారు అన్న, ఈ పాలన చేతగాని పాలన అని అంటారు అంతే. ఇక రైతులు అనేది ఏముంది, వేస్ట్ గవర్నమెంట్ అంటారు. ఎవరు చూసినా వేస్ట్ గవర్నమెంట్ అంటారు. నేను కాక 10 మందితో విన్నా నేను, వేస్ట్ గవర్నమెంట్ అంటారు. నువ్వు ఎవరు కూడా కరెక్ట్ అంటలేరు అసలు. ప్రజాపాలన ఇంకో వైపు చెప్తారు కదా. ఇక దాన్ని వాళ్ళు లీడర్లు చెప్పుకుంటే అయిపోతుంది అన్న. అంటే గ్రౌండ్లోకి వచ్చి రిపోర్టింగ్ తీసుకోవాలి. ఎవరు రైతులు ఏమనుకుంటారు అనేది. ప్రజాపాలన అంటే ఇక ఎవరో వస్తారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ గ్రౌండ్లో రిపోర్ట్ తీస్తే కదా తెలిసేది. నువ్వు రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడు. ఎంతమందికి రుణమాఫీ అయింది, ఎంతమందికి ప్రజాపాలన ఏమి ఇచ్చారు తెలుస్తుంది కదా. ఏమీ లేదు. మీ ఎమ్మెల్యేలు ఎవరు, మంత్రులు ఎవరు? ఇక మా మంత్రులు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు కదా. శ్రీధరబాబు ఉన్నాడేమో, పొన్న ఆయన ఎవరు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, వాళ్ళంతా ఉన్నారు కదా, మంత్రులే కదా. మాకంత టైం మాకు కలిసినంత సీన్ ఉంటుంది అన్న. లీడర్లు ఎవరో కలుస్తుండొచ్చు, మేము సామాన్య రైతులం. మేము మాకు ఈ లోకల్ లీడర్ దగ్గర మా పని మేము చేసుకుంటాం. లోకల్ లీడర్ కూడా మేము పోము. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. మా పని మేము చేసుకుంటాం. ఏ యువతానికి పోతాము, కర్షక పరిషత్ ఆఫీస్కి పోతాము, బ్యాంకు కాడికి పోతాం. మాఫీ అయింది అంటే మాఫీ కావాలంటే పేపర్ న్యూస్ వస్తే చూస్తాము. మాట తప్పిండని అర్థమైపోయింది. అన్ని రాష్ట్రాలకు తెలంగాణలో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా చూసినా. నేను కూడా ఢిల్లీ పోయిండు. ఏం బీజేపీ ఏం చేసింది, ఆమ్ ఆద్మీ ఏం చేసింది అని అంటున్నాడు ఆయన. కానీ ఈడ తెలంగాణలో చక్కగా లేదు. తెలంగాణలో అన్ని చేసినాము, నేను భరోసా ఇస్తున్నా, ఢిల్లీలో కూడా అన్ని చేస్తాము, నాది భరోసా జిమ్మేదారు అంటున్నాడు. అదంతా ఉత్తమ మాట అన్న, వేస్ట్ మాట. అది వేస్ట్ మాట. అదంతా ఏమనంటే నా తన బడ్జెట్ లేదంటుండ ఆయన. ఇక బడ్జెట్ ఉన్నదో లేదో మాకు తెలియదు. మాకైతే ఆ లెక్కలు అయితే మేము వచ్చి చూడం కదా. నువ్వు మాట ఇచ్చినావు, ఒక 2 లక్షలు చేసినావు. 2 లక్షల వరకు ఏంటంటే నేననేదంటే సమన్యాయం చేసి రైతులకు 50 నువ్వు నెక్స్ట్ ఇయర్ 50 లేకుంటే నాకు శాత కదని చెప్పు లాస్ట్ మూమెంట్లో. కానీ ఒక రైతుకి ఇచ్చి ఒక రైతుకు అన్నం పెట్టి ఇంకొక రైతుకు అన్నం పెట్టకపోతే పక్క రైతుకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. పొరపాటు అది. ఆయనకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ అది చాలా పొరపాటు. అది 2 తీసుకున్నామన్నా. నేనేం బాధ నా పేరు నువ్వు బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో సహా చెప్తా, మీరు చెక్ చేసుకోండి. 2 లక్షలు తీసుకున్నాను నేను. ఇంట్రెస్ట్ ఒక 4,000 పెరిగింది. ఇదే షాబాద్లో 135-150 రూపాయలు ఇంట్రెస్ట్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు 2 లక్షల కంటే. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగితే మాకేం సంబంధం? నువ్వు 2 తీసుకున్నావు, మేము 2 తీసుకున్నాం. నేను అనేది అది. 2 తీసుకోమన్నావు, మేము తీసుకున్నాము. ఇంట్రెస్ట్ పెరిగితే అంటే ఇంట్రెస్ట్ పెరగకుండా మేము ఆపాలి నా బ్యాంకులో. మరి దాన్ని ఎట్లా ఆగుతుంది చెప్పాలి? ఇంట్రెస్ట్ మేము కట్టుకుంటాం. 2 లక్షలు చేయలే. ఇక ఆయన చేసాడని నమ్మకం కూడా అయిపోయింది. మన అసెంబ్లీలో చెప్పింది కదా, అయిపోయింది రుణమాఫీడికి అయిపోయింది అని అంటారు. ఇంకా చేసాడని నమ్మకం కూడా కోల్పోయారు. ఇంతవరకు నేను 10 మందికి చెప్పిన అవుతుంది రుణమాఫీ అవుతుంది చెప్పిండు, అంత గట్టి చెప్పినా. నేను 10 మందికి చెప్పిన. ఇలా నేనే ఎదిరించే దాకా వస్తున్నాను. నేనే మాట్లాడుతున్నా. కాదని చెప్పి క్లియర్గా అయిపోయింది. ఆయన చెప్పి అసెంబ్లీలో చెప్పిన కాడికి కాదని చెప్పి నాకు అర్థమైపోయింది. అది ఇలా చెప్పలేము. ఇక నా రైతుగా నేను అదే చెప్తున్నా. నువ్వు మాట 2 లక్షలు అన్నావు, 2 లక్షలు చేయి కుటుంబానికి. నువ్వు ఒక కుటుంబానికి రేషన్ కార్డుకు సరే, రేషన్ కార్డు అయినా సరే 2 లక్షలు చేయను. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కట్టుకుంటారు. ఎవరి వాళ్ళు వాటి కట్టుకుంటారు. నువ్వే చెప్పినావు, నేను నోటుకుంటా, నువ్వు చెప్పినావు 2 లక్షలు తీసుకోమని. 2 లక్షలు తీసుకున్నాం. మరి ఇక 2 లక్షలు చేయమని నా నుంచి చెప్తున్నాను.